ఎస్సీ వర్గీకరణ పోరాటాన్ని గుర్తించి సుప్రీంకోర్టు తీర్పు వెలువడించడం హర్షించదగ్గ విషయమన్న రాపోలు రాములు. తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ సంఘాల చైర్మన్ రాపోలు రాములు మాట్లాడుతూ 30 సంవత్సరాల ఎస్సీ వర్గీకరణ పోరాటాన్ని గుర్తించి సుప్రీంకోర్టులో 7 సభ్యుల ధర్మాసనం ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలపడంతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ సంఘాల చైర్మన్ రాపోలు రాములు సుప్రీంకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తూ బోడుప్పల్లోని కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మాదిగల ఆత్మ గౌరవం గెలిచిందన్నారు. మందకృష్ణ మాదిగ అలాగే అంబేద్కర్ భావజాలాన్ని అందుకొని ఎన్నో పోరాటాలు చేసినటువంటి రాపోలు రాములు గారు ఫెడరేషన్ చైర్మన్, అలాగే అనేక మంది పెద్దలు అందరి ఐక్యతతోటి ఈరోజు ఎస్సీ వర్గీకరణకు ప్రధాని మోడీ గారు మాదిగలను గుర్తించి ఎస్సీ వర్గీకరణ చేసినందుకు గాను చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఈ యొక్క ప్రెస్ మీట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాష్ట్ర అంబేద్కర్ సంఘాల చైర్మన్ రాపోలు రాములు గారు, ఫెడరేషన్ చైర్మన్ మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి మన అన్నలాంటి వారి పోషకులు భాగస్వాములు ఉండి ఈ ఉద్యమాన్ని విజయం యొక్క తొలి ఫలితాలు మేము తీసుకున్నాము. ఇప్పుడే అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన చేసిండ్రు. ఇప్పుడు ఆల్రెడీ ప్రకటించిన ఉద్యోగులలో కూడా ఇది అమలు చేస్తాను. ఒక ప్రజాపాలన, మన కాంగ్రెస్ నూతన ప్రభుత్వం ప్రజాపాలన అన్నది కదా, ఆ ప్రజాపాలనలో భాగంగా ఒక అడుగు ముందుకేసింది. గెలవంగానే 23 తారీఖు నాడు ఢిల్లీలో సుప్రీంకోర్టులో తీర్పు కోర్టులో వేయమన్నప్పుడు దామోదర్ రాజనరసింహ గారు ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఉన్న మన హైకోర్టు జస్టిస్ తీసుకుపోయి అక్కడ వాదించారు. ఈ విజయంలో ముఖ్యంగా ప్రధానంగా దామోదర్ రాజనరసింహ పాత్ర కూడా ఉంది. కనుక వీళ్ళందరి యొక్క శ్రమ వల్ల, ఫలితం వల్ల, కృషి వల్ల, నిరంతర పోరాటం వల్ల ఇది సాధించడం అనే ఘన విజయాలు ఇవాళ మాదిగ జాతికి అందరికీ దక్కుతుంది. ఈ విజయం ఒక్కరితో కాదు, అందరి ఫలితాలుగా ఉంటుందని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ఈ వెల్ఫేర్ సంఘ కమిటీకి అన్నగారి గౌరవనీయులు శ్రీ రాపోలు అన్న గారికి నమస్కారం చెప్తూ జై భీమ్. నాతో పాటు ప్రెస్ మీట్లో పాల్గొన్నటువంటి సహోదరులు మహేశ్వర గారు, అదేవిధంగా యాదగిరి గారు, ప్రవీణ్ గారు, నరసింహరావు గారు, అదేవిధంగా మల్లేష్ గారు, నరేష్, అదేవిధంగా పత్రికా మిత్రులందరూ కూడా నమస్కారం. ఈరోజు రంజాన్ మహేశ్వర అన్నట్టు తెలంగాణ ఉద్యమానికి, ఈ దండోర ఉద్యమానికి చాలా దగ్గర సంబంధాలు. 1994లో ఈ దండోర ఉద్యమం ప్రారంభమైంది. ప్రకాశం జిల్లా ఈదురుమూడి అనే గ్రామం, అక్కడ 94లో ప్రారంభమైంది. 2001లో తెలంగాణ ఉద్యమం తెలంగాణ ఉద్యమం 2001 ప్రారంభమై 14 ముగిసింది. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఎంజాయ్ చేసింది, ఉద్యమము నాయకత్వం వహించిన అటువంటి వాడు. కానీ ఇది 30 ఏళ్ళైనా దీనికి అతి లేకుండా పోయింది. కారణము అనేక రకాలుగా దాంట్లో జరిగినటువంటి పొరపాట్లు కానివ్వండి, అనేక మంది అడ్డంకులు, అనేక మంది అడ్డుపడడం. ఎందుకంటే ఈ కులాలంటే చాలామందికి చాలా చీప్గా ఆలోచిస్తారు. వీళ్ళు పైకి రావడం ఎవరికి కూడా ఇష్టం ఉండదు. కులాలు కూడా మాతో సమానమైతే మేము ఎట్లా అనేది ఉండదు. ముఖ్యంగా దీనివల్ల ఏంటి అంటే ఈ వర్గీకరణ ఉద్యమం ఎవరికి వ్యతిరేకమైన ఉద్యమం కాదు. మా ఎస్సీలకు ఇచ్చేటువంటి 15% దాంట్లో అందరు ఎస్సీలే, మాలలు, మాలిగలు, తర్వాత ఏర్పులోళ్ళు, డంకలోళ్ళు, సింధోళ్ళు, ఇట్లా రకరకాల కులాలు ఉన్నాయి, ఉపకులాలు ఉన్నాయి. మాల ఉపకులాలు కూడా ఉన్నాయి, దాసరి, గీసరి, రకరకాల కులాలు, హోలియా, ఆంధ్రలో అయితే హోలియా, ఇట్లాంటి కులాలు అన్నీ కలిపి షెడ్యూల్లో చేర్చబడ్డాయి. షెడ్యూల్ కులాల కింద చేర్చబడ్డాయి. కానీ ప్రధానంగా కనబడేవి ఇటు మాల, ఇటు మాది. అయితే ఈ ఏవైతే రిజర్వేషన్ ఫలితాలు ఉన్నాయో ఈ మాల వాళ్ళకే ఎక్కువ శాతము చెందుతున్నటువంటి పరిస్థితి. 80 లక్షలు ఆ రోజు 80 లక్షలు, ఇప్పుడు 80 లక్షలు మాది, 12 లక్షలు మాలలు. కానీ ఉద్యోగాలన్నీ కూడా, లేకపోతే అనేక రకాల అవకాశాలు కూడా, రాజకీయ అవకాశాలు కానీ,
తర్వాత పొలిటికల్ రిజర్వేషన్స్ కానీ అదేవిధంగా ఉద్యోగ విద్యా రంగాల్లో కానీ కేవలము ఒక వర్గమే బాల వర్గమే ఎక్కువ అనుభవించారు. వాళ్ళకి అప్పట్లో ఉన్నటువంటి వాళ్ళకి రాజకీయ నాయకులుగా ఉన్నటువంటి సహోదరుల యొక్క నాయకులు వెంకటస్వామి లాంటి వాళ్ళు అనేక రకాలైనటువంటి వాళ్ళు వాళ్ళకుండి వీళ్ళు కూడా ఈ బాలలు కూడా వీళ్ళు అణచివేతకే గురి చేశారు. వీళ్ళని కూడా అన్టచబుల్ కిందనే పెట్టారు. వీళ్ళని కూడా ఒక అంటరాని వారికనే చూసారు. ఏది ఏమైనా దీని మీద ఒక ఉద్యమం ప్రారంభమైంది. అది న్యాయమైన ఉద్యమం. ఆ న్యాయము ఎక్కడో ప్రకాశం జిల్లా ఈదులమూడి గ్రామంలో మొదలైన ఉద్యమం యావత్ ఆంధ్రప్రదేశ్లే కాదు యావత్ దేశం అంతా కూడా పార్టీ. ఎందుకంటే ఇది న్యాయం ధర్మమైనటువంటి పోరాటం. ఇది ఎవరికీ వ్యతిరేకమైనది కాదు. జిస్కా జిత్తా సంఖ్య బాని ఉస్కా ఉత్తర భాగ్యదారాలు కాల్చినాం. ఎవరి జనాభా ఎంత ఉందో ఎవరి వాటా జనాభా ప్రకారంగా ఈ ఫలితాలు 15% ఎన్ని ఉద్యోగాలు వస్తే ఆయా కులాలన్నింటినీ కూడా వర్తించాలి. బాలికలు ఎక్కువ మోసం చేస్తే ఇంకా మిగతా కులాలు ఉన్నాయి. సిద్ధోళ్ళని, తర్వాత మాస్టర్లని, బహురూపులని, రకరకాల ఇంకా కొన్ని నకలోళ్ళని, ఇట్లా కొన్ని కులాలు ఉన్నాయి. వీళ్ళ వర్గంలో ఉన్నాయి. వీళ్ళు కూడా వాళ్ళని అన్యాయం చేసే పరిస్థితి రావద్దనేది ఉద్దేశం. వీళ్ళు కూడా మెజారిటీ ఉన్నారు కాబట్టి వాళ్ళను కూడా మనకు అన్యాయం చేయొద్దు. ఇప్పటిదాకా వాళ్ళని అన్యాయం చేసింది. ఇప్పటి నుంచి మాదిగల్లో కూడా వచ్చిన తర్వాత మిగతా కులాలకు అన్యాయం చేయొద్దు అని ఇది ప్రధానమైన ఉద్దేశం. దీంట్లో వాళ్ళకు కూడా చిన్న కులాలకు కూడా మెజారిటీ ఈ రెండే కనబడతాయి. చిన్న కులాలకు కూడా ఈ ఫలితాలు అందుతాయి. ఏబిసిడి అంటే 4 వర్గాలు చేసి అంటే బీసీలలో కూడా ఉంది. ఏబిసిడి ఎవరు కొట్లాడుకుంటలేరు, ఎవరు నష్టపోతలేరు. ఎవరు రిజర్వేషన్ ప్రకారం ఎవరికి కులాల ప్రకారం వాళ్ళకి ఆ సీట్లు వస్తాయి, వాళ్ళకి అనుభవిస్తారు. అంతేగాని దీంట్లో ఏదో కప్పలు కుడిగినట్టు ఇంటి వాళ్ళు దాన్ని పెద్దగా భూతద్దములో పెట్టి చూసి గొడవలు అనేక మంది ఉద్యమాలు మామూలు ఉద్యమం కాదు. ఒక చారిత్రాత్మకమైనటువంటి ఉద్యమం. అనేక మంది ఈ మిత్రులు అందరూ కూడా అసెంబ్లీని ముట్టడించి అసెంబ్లీ గేట్లు దాటి గుళ్ళ గజ్జలు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళారు. అసెంబ్లీ భవనాన్ని ప్రాణత్యాగాలు కూడా చేశారు. అనేక మంది అమరులు అయిపోయారు, మహిళలు అమరులు అయిపోయారు. ఇట్లా అనేక ఉద్యమం ఫలితంగా ఈరోజు ఉషా మెహ్రా కమిషన్ 2007లో చేసారు. ఉషా మెహ్రా కమిషన్ ఈ రిపోర్టు 2008లో ఇచ్చింది. కానీ ఇప్పటివరకు అది లేదు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమానికి కూడా శ్రీకృష్ణ కమిషన్ వేసారు. శ్రీకృష్ణ కమిషన్ రిపోర్ట్ ఇవ్వగానే 2016లో అయిపోయింది. కానీ ఇక్కడ అయినప్పటికీ కూడా దాని అతిగతి లేదు. ఏది ఏమైనా సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టులో అత్యధికంగా 7 జడ్జీలు కూర్చున్నటువంటి ధర్మాసనం. అంతకంటే ఇక పెద్దలు లేదు. ఇక ఈ 7 మెజారిటీ స్థానాలు ఒక్కరు తప్ప అందరూ కూడా దీన్ని న్యాయమైన కోరికనే. ఇది దేశవ్యాప్తంగా ఒక ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైనటువంటి ఈ ఉద్యమం ఇలా దేశవ్యాప్తంగా కూడా జరుగుతారు. లాభాలు పొందుతూ ఉంటారు. అక్కడ చమార్లు, మాంగులు, మహార్లు ఇట్లాంటివి అక్కడ కులాలు ఉంటాయి. బోచి ఇట్లాంటి కులాలు అక్కడ ఉంటాయి. కాబట్టి అందరూ కూడా ఇలా ఎవరికి కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితి లేదు. ఏది ఏమైనా ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మేము పూర్తిగా స్వాగతిస్తున్నాం, సంతోషిస్తున్నాం, హర్షం వెలిపిస్తాము. ఎందుకంటే అనేక మంది 80 లక్షల మందికి ప్రయోజనాలు చేకూరుతాయి. అక్కడ 12 లక్షల మంది వాళ్ళు, ఇంకా 1 లక్ష 2 లక్షల వాళ్ళకు వీళ్ళ తక్కువ జాతులు, వీళ్ళ సబ్కులాలు, ఉపకులాలు వీళ్ళందరూ కూడా లాభం జరుగుతుంది. కాబట్టి ఏది ఏమైనా ఈ మోడీ చేసిన ఉద్యమం మోడీ చేసింది కాదు. చాలామంది తెలిసో తెలియక మోడీ అంటున్నారు. కానీ సుప్రీంకోర్టు నిర్ణయానికి మోడీ నిర్ణయానికి సంబంధం లేదు. మోడీ నిర్ణయం అని పార్లమెంట్లో జరిగి ఉంటే మోడీ చేసింది అనొచ్చు. బిల్లు ప్రవేశపెట్టి ఏబిసిడి వర్గీకరణ చెయ్యాలని వాళ్ళు బిల్లు పాస్ చేసి ఉంటే మీరు అన్నట్టు బీజేపీకో మోడీకో క్రెడిట్ పోతుంది. కానీ ఇది సుప్రీంకోర్టు ధర్మాసనం. రాజకీయాలకు, కులాలకు, మతాలకు అతీతంగా ఉండేటువంటి ధర్మాసనం సుప్రీంకోర్టు. కాబట్టి ఏ పార్టీకో ఎవరికో తల వచ్చే సమస్య లేదు. కాబట్టి ఇక సుప్రీంకోర్టు శిరోధార్యం ఇక దాంతకంటే లేదు. ఇక భారతదేశంలో అత్యున్నతమైనటువంటి ఒక న్యాయస్థానం, ఆ న్యాయస్థానం ఇచ్చింది. కాబట్టి ఇక దీనికి తిరుగులేదు. ఇక రాబోయే కాలం అంతా కూడా ఎవరి వాటాలు వాళ్ళకి తగ్గుతాయి. ఈ సందర్భంగా నేను ఈ సోదరులకు అందరికీ ఈ ఎస్సీలలో ఉన్నటువంటి అనేక గ్రూపులు కూడా ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అయ్యా, ఇన్ని రోజులు సుదీర్ఘకాలం పోరాటం నడిచింది, తీర్పు వచ్చింది, ఎవరి వాట వాళ్ళకి తేలిపోయింది. ఇక భవిష్యత్తులో మీరు చేయాల్సింది రాజకీయ పోరాటం, రాజకీయ ఉద్యమం కోసం ట్రై చేయాలి. రాజకీయ నాయకులు కావాలి. మీరంతా రేపు పార్లమెంట్కి వెళ్ళాలి, అసెంబ్లీకి వెళ్ళాలి, మంత్రులు కావాలి, ముఖ్యమంత్రులు కావాలి. ఇది మీరు ఆలోచన చేయండి. అందరూ కూడా ఇప్పుడు ఒక తాటి మీదకి వచ్చి
రాజకీయ ఉద్యమాన్ని నిర్మాణం చేయడానికి మా వంతు కూడా మేము తప్పకుండా ప్రయత్నం చేస్తాం. మేము కూడా మాకు మీ చేయి అందిస్తాం, మీతో పాటు నడుస్తాం, మీ అండదండగా ఉంటామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటి నుంచి ఇక ఈ ఉద్యమాన్ని మానండి, ప్రారంభించాలి. ఒక వ్యక్తి ఒక కాశీరాములాగా ముందుకు పోవాలి. ఒక కాశీరాము ఏ విధంగా అయితే మహా ఉద్యమాన్ని, రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభించిండో అట్లాంటి ఉద్యమాన్ని ఈ ఎస్సీ ఎస్టీలు బీసీలను కలుపుకొని, ఇంకా వెనుకబడినటువంటి అగ్రకుల పేదలు కలుపుకొని ఒక రాజకీయ ఉద్యమాన్ని, రాజకీయ నాయకుల కోసం రాజకీయాలు ఏలడానికి, దేశాన్ని ఏలడానికి, ఈ రాష్ట్రాన్ని ఏలడానికి మనమందరూ కూడా ముందుకు రావాలి. దానికి మీరు అందరూ కూడా ఆలోచన చేద్దాం. నా వంతు కర్తవ్యం కూడా తెలియజేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా ఈ సమాజానికి తెలియజేస్తాను. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు: ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.